వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనతో పాటు స్టూడియోలో ఆంపే రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక 1 క్రోర్ సంపద క్రియేట్ చేసుకోవాలి అనంటే ఎలాంటి ప్లాన్స్ చెప్తారు? ఒకవేళ 1 క్రోర్ తన దగ్గర ఉందనుకోండి, దాన్ని 3 కోట్లుగా మార్చుకోవాలి అంటే ఇన్వెస్ట్‌మెంట్ డిసిప్లిన్స్ అనేటివి ఎలాంటివి ఉంటాయి? ఏం చెప్తారు? మేడం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడైనా మంచి వెల్త్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎస్పెషల్లీ సమయం. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనగానే తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. మంచి వెల్త్ క్రియేట్ చేయాలి. కరెక్ట్? సో వాళ్ళకి కావాల్సింది కీ ఫ్యాక్టర్ ఏంటంటే డబ్బులు కంటిన్యూగా చిన్న డబ్బులైనా సంపాదిస్తూ ఉండాలి. సమయం ఉండాలి. సో ఈరోజు మనం తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఒక కోటి రూపాయలు ఈ మిడిల్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంత కడితే మనకి ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది అనేది మాట్లాడదాము. సో ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే 2 10 ఇయర్స్, ఒకటి 26 ఇయర్స్, ఒకటి 20 ఇయర్స్. అంటే జనరల్గా 25 ఇయర్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక 51 ఇయర్స్ వచ్చినప్పటికి అంటే వాళ్ళ సమయం దగ్గర దగ్గర 26 ఇయర్స్ ఉంది. అదే లేకపోతే ఒక 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, 40-50 ఇయర్స్ వరకు వచ్చినప్పుడు వాళ్ళకి సమయం ఉండేది 20 ఇయర్స్. అంటే 26 ఇయర్స్ 20 ఇయర్స్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయగలరు. వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సో వాళ్ళకు కావాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ఎవరి దగ్గర అయితే 26 ఇయర్స్ సమయం ఉందో వాళ్ళు 5000 సిప్ స్టార్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, 26 ఇయర్స్ 5000 సిప్ ఎవ్రీ మంత్ 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు 1 క్రోర్ కార్పస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు రెండో స్ట్రాటజీ, ఎవరికైతే 20 సంవత్సరాల సమయం ఉందో, అంటే 26 సంవత్సరాలు లేదు 30 సంవత్సరాల్లో స్టార్ట్ చేశారు, 50 సంవత్సరాల కల్లా వాళ్ళకి 1 కోటి రూపాయలు కావాలి. వాళ్ళు చేయవలసిన స్ట్రాటజీ ఏంటంటే 10,000 సిప్పు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, 20 ఇయర్స్ కట్టుతూ పోవాలి, 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది 1 క్రోర్ కార్పస్ బిల్డ్ అవుతుంది. రైట్? అంటే 20 ఇయర్స్కే 1 ఇయర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంతవరకు మాట్లాడాను? 50 ఇయర్స్ వరకే మాట్లాడాను. కరెక్టేనండి? సో 26 అయినా 51, 20 ఇయర్స్ అయినా 50. సో 50 నుంచి 60 ఒక 10 ఇయర్స్ సమయం ఉంది మీకు. రిటైర్మెంట్ అప్పుడు ఇంకా పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి, మీకు మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. 60 ఇయర్స్కి మీకు మంత్లీ ఇన్కమ్ కావాలి. ఓకే, సో అప్పుడు మీ కార్పస్ ఎంత బిల్డ్ అవుతుంది? అదే కోటి రూపాయలని మనకు 1 క్రోర్ బిల్డ్ చేసాం కదా, 5000 సిప్ 26 ఇయర్స్ కడుతూ పోతే 12% రిటర్న్స్ ఇస్తే 1 CR. అదే 10K సిప్ 20 ఇయర్స్ కడుతూ పోతే 12% రిటర్న్స్ మళ్ళీ 1 CR. అంటే 1 CR మనం ఆల్రెడీ బిల్డ్ చేసాం 26 ఇయర్స్లో. అదే 1 కోటి రూపాయలు నెక్స్ట్ 10 ఇయర్స్ కానీ వదిలేస్తే, అంటే 50 నుంచి 60 వరకు వదిలేస్తే వాళ్ళు క్రియేట్ చేసే కార్పస్ 12% రిటర్న్స్ అయితే 3,10,00,000 కార్పస్ బిల్డ్ అవుతుంది. ఓకే, సో 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, అంతే 10 సంవత్సరాలు వదిలేస్తారు. 3 కోట్ల సుమారుగా అప్రాక్సిమేట్గా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ నేను మనం తీసుకున్న ఓన్లీ 12%. ఒకవేళ ఇంకా ఎక్కువ 15% కానీ రిటర్న్స్ జనరేట్ చేస్తే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే మిడిల్ క్లాస్ చిన్న చిన్న జీతగాళ్ళు ఉంటారో, ఒక 30, 40, 50,000 వచ్చిన వాళ్ళు ఒక 5,000, 10,000 ఇన్వెస్ట్ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయగలిసే వాళ్ళు 26 కానీ ఇయర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు 1 కోటి రూపాయలు చూడగలుస్తారు. ఆ 1 కోటి రూపాయలు 3 కోట్లు మీకు ఇంకా 10 సంవత్సరాలు వదిలేస్తే క్రియేట్ చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటుంది మేడం. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఒక కరోర్పతి అవ్వచ్చు, లక్షాధికారి కాదు, కరోర్పతి అవ్వచ్చు. ఒక సింపుల్ స్ట్రాటజీ, డిసిప్లిన్డ్ పేషెన్స్గా డిసిప్లిన్డ్ అప్రోచ్ మెయింటైన్ చేస్తే మంచి వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, కానీ చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక స్టాక్ మార్కెట్, అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి చాలా మంది పోగొట్టుకుంటూ ఉంటారు. అసలు ఇట్లా ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని త్రూ వెళ్ళాలి, లేకపోతే మామూలుగా మొబైల్లో చూసి ఇన్వెస్ట్ చేయొచ్చా అని ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్కి మీరు క్లారిఫై ఇస్తారా? మనం ఫస్ట్ థింగ్, ఎవరికైతే నాలెడ్జ్ లేదో మ్యూచువల్ ఫండ్స్ గురించి వాళ్ళు ఒక గైడెన్స్ త్రూ వెళ్ళాలి, ఒక ప్రొఫెషనల్స్ త్రూ వెళ్ళాలి. ఓకే, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, రిస్క్ ఎక్కువ ఉంటుందని మాట్లాడారు. కరెక్ట్? సో మీకు వచ్చే ప్రతి ఒక్క కామెంట్స్లో అలాగ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్ వేరు. ఇండివిజువల్ స్టాక్స్ అంటే మన డీమ్యాట్ అకౌంట్ తీసుకుని మనం ఒక రికమెండేషన్స్ మీద ఆ స్టాక్ ఒక్కటే కొంటాం.
సో, అక్కడ ఛాన్సెస్ ఆఫ్ పర్ఫార్మింగ్ దట్ స్టాక్ మేబీ తక్కువ లో పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు, హై పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. హ్మ్. రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమవుతుందంటే ఒక కేటగరీ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. లార్జ్ అని, మిడ్ అని, స్మాల్ అని ఉంటాయి. హ్మ్. సో, ఇలాంటి కేటగరీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక 40-50 స్టాక్స్ ఒక్కొక్క స్కీమ్ ఫండ్‌లో ఉంటాయి. హ్మ్. సో, ఆ మొత్తం స్టాక్స్‌ని ఆ ఫండ్ స్కీమ్‌ని మేనేజ్ చేసేది ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. హ్మ్. అక్కడ మీకు ఫండ్ మేనేజర్ ఉండడు. ఆ కంపెనీ పెర్ఫార్మ్ చేస్తే మీకు మంచిగొస్తది, లేకపోతే లేదు. రికమెండేషన్స్ బట్టి మనం వెళ్తుంటాం. హ్మ్. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తారు మన హ్మ్. డబ్బుల్ని. హ్మ్. ఆ 40-50 కంపెనీలు దేంట్లో పెట్టాలనేది కూడా వాళ్ళకొక రిసర్చ్ టీమ్ ఉంటుంది. వాళ్ళు మేనేజ్ చేసి ఏదైతే పెట్టాలి, ఏది తీసేసేయాలి హ్మ్. ఆ ఫండ్ నుంచి. అలాగా ప్రొఫెషనల్ టీమ్ మేనేజ్ చేస్తూ ఉంటది కాబట్టి, మనకి ఆ రిస్క్ అనేది తగ్గించుకుంటూ మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతాం మేడం. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.